నమస్కారం. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన ఇంటింటి కథ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. పెళ్ళయ్యాక ఇంట్లో మరో వ్యక్తి రాకతో కోపతాపాలు చూపినా పడి ఉండే మనిషి దొరికాడు లతకి. ప్రసాద్ వివరాలు పెళ్లికి ముద్దే తండ్రి చెప్పాడు. డబ్బులో గాని స్థితిగతులలో గాని తమ దరిదాపులలో నిలబడే అర్హత అతనికి అతని కుటుంబానికి లేదని తెలిసాక లతకి ఏదో నిర్లక్ష్యం కలిగాయి. కేవలం డబ్బు కోసం తనని చేసుకుంటున్నాడని ఆమెకు తెలుసు. డబ్బు తనది కనుక అంతా యథావిధిగా ఇదివరకు మాదిరిగా తనదే అధికారం ఉంటుంది ఇంట్లో. ప్రసాద్ కేవలం భర్త. తను ఇంటికి, డబ్బుకి, ఆస్తిపాస్తులకి అధికారిని. తను కనుసన్నల్లో ప్రసాద్ మెలగాలి. ఆమె మాటలకి తల్లిదండ్రులు తలూపి ప్రసాద్ అన్ని విధాలా యోగ్యుడని, ఉద్యోగం లేక బాధపడుతున్నవాడు, ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రం గనుక ఇంత డబ్బు, ఆస్తి, ఆఫీసులో హోదా అన్నీ ఆశ చూపితే అతనే లొంగిపడి ఉంటాడని, పూర్వంలాగే ఇంట్లో అంతా ఉంటుందని, ప్రసాద్ అధికారం ఏమీ ఉండదని, కేవలం అతను తదనంతరం ఆమెకు అండగా ఉంటాడని, ఇంట్లో పసిపిల్లలు పారాడడానికి ఈ పెళ్లి చేస్తున్నామని, ఆమెకి ఒంటరితనం లేకుండా ఉంటుందని నచ్చచెప్పారు. దాంతో ఆమెకు ముందు నుంచి ప్రసాద్ డబ్బు లేనివాడు గనక డబ్బు కోసం ఆశపడి చేసుకుంటున్నాడన్న నిరసన భావం ఏర్పడింది. తనతో అవసరం ఉంది, ఏదో ఆశ లేనిదే ఎవరు పెళ్లి చేసుకోరన్న నిజం గుర్తించకుండా డబ్బున్నదన్న అహంకారంతో ఏదన్నా సాధించవచ్చు అనుకుంది. తను డబ్బు పెట్టి ప్రసాద్ని కొనుక్కుంది అన్న ఆలోచన ఆమెలో నాటుకుంది. చిన్నప్పటి నుంచి ఎవరి మీదో ఒకరి మీద అధికారం చెలాయించడానికి అలవాటు పడ్డ ఆమె కోపాన్ని ప్రసాద్ అడుగడుగునా ఎదుర్కోవాల్సి వచ్చింది. పెళ్ళయ్యాక తను, లత, తన వాళ్లంతా పెద్ద బంగళాల్లో ఉంటారని, నౌకర్లు చాకర్లు దేనికి లోటు లేకుండా ఉండొచ్చని ప్రసాద్ అనుకున్నాడు. కానీ అతని ఊహలకి విరుద్ధంగా తను ఇల్లరికోటపు అల్లుడిగా ఉండాలని అతను అనుకోలేదు. అలా ఉండాలని ముందుగా అతనితో నారాయణమూర్తి గారు చెప్పలేదు. ఇంట్లో తల్లిదండ్రులకి అనుమానం రాలేదు. పెళ్ళైన వారం 10 రోజులు 15 రోజులు అల్లడి వైభవం అనుభవించడం అతనికి బాగానే అనిపించింది. కానీ ఎంతైనా తనది కాని చోటు ఏదో ఇబ్బందిగా, మొహమాటంగా అనిపించేది. మెండి పళ్ళెంలో పంచభక్ష పరవాలాలను పెడుతున్నా ఇంట్లో తల్లి పెట్టే పచ్చడి, చారు తిన్న తృప్తి కలగడం లేదు అతనికి. ఓ అతిథిలా ఎవరింట్లోనో ఎన్నాళ్ళు ఉండడం అన్న మొహమాటంతో గడిపాడు. అంత ఎత్తు డన్లాప్ల మధ్య ఎయిర్ కండిషన్ గదిలో అతను హాయిగా నిద్రపోవడానికి ఇబ్బందిగా, నిద్ర రాక దొర్లేవాడు. తను ఎన్నాళ్ళు ఉండాలో ఇక్కడ, ఇల్లు అది మామగారు ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేస్తారో అతనికి ఏమీ తెలియలేదు. అడగాలంటే ఎవరిని అడగాలో, ఏమని అడగాలో తెలియక మొహమాట పడి ఊరుకున్నాడు. వాళ్లే చెప్తారు, వాళ్లే ఏర్పాటు చేస్తారని మరో 15 రోజులు ఊరుకున్నాడు. నెల రోజులు గడిచినా ఎవరూ ఎటువంటి ప్రసక్తి తేలేదు. పెళ్ళైన వారం రోజులకి ప్రసాద్ని వెంట పెట్టుకుని ఆఫీస్కి, ఫ్యాక్టరీకి అన్నింటికి తీసుకువెళ్ళి 4 రోజులు దగ్గర ఉండి బిజినెస్ వ్యవహారాలన్నీ బోధపరిచి ఆఫీస్ పని అప్పచెప్పాడు నారాయణమూర్తి. అప్పటి నుంచి రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు. ఏదో కాలక్షేపంగా బాగానే ఉంది. కానీ తన ఇంట్లో తన హాయిగా, ఫ్రీగా మసలాలన్న కోరికతో ఇంకా ఆగలేక ఓ రాత్రి లత దగ్గరికి ఆ ప్రస్తావన తెచ్చాడు. మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం లత అన్నాడు ప్రసాద్. లత అర్థం కానట్టు చూసింది. ఏమిటో నాకు ఇక్కడ మొహమాటంగా ఉంది. ఇన్నాళ్ళు ఉండాలంటే తొందరగా మనం వెళ్ళిపోదాం లత అన్నాడు. ఎక్కడికి అంది ఆశ్చర్యంగా. అదే మన కోసం మీ నాన్నగారేం ఇల్లు అది ఏర్పాటు చేయలేదా ఇంకా? ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటాం? ఇక్కడుండక ఎక్కడుంటాం? ఇల్లేమిటి, ఏర్పాట్లేమిటి? ఇంత ఇల్లుండగా మనకి వేరే ఇల్లెందుకు? తమరికి భవంతి చాలేదా? ఇంతకంటే పెద్ద బంగళా కావాలా? హేళనగా అంది. ప్రసాద్ తెల్లబోయాడు. ఆమె వ్యంగ్యానికి మొహం నల్లబడింది. అదేమిటి, మనం ఇక్కడే ఉంటామా? మరి మీ నాన్నగారు ఇల్లు, కారు? ఇది ఇల్లు కాదా? తిరుగుతున్న కార్లు ఇంకా చాలలేదా ఏమిటి మీకు? మరి మా వాళ్ళు ఎక్కడుంటారు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారో అక్కడే. మరోసారి హేళనగా నవ్వింది. ప్రసాద్ ముఖం ఎర్రబడింది. ఏం, మా నాన్నగారు మీకు ముందు చెప్పలేదా ఇల్లరికం ఉండాలని? లత విలాసంగా నవ్వుతూ అంది. ప్రసాద్ అదిరిపడి తలెత్తి, ఇల్లరికం ఉండాలా? నేను ఇల్లరికం ఉండాలా అన్నాడు తెల్లబోతూ. మీరే ఏదో పెద్ద తెలియనట్టు అనటం ఎందుకు? ఏం, ఈ ఆస్తి డబ్బు కోసం చేసుకున్నవారు ఇక్కడ ఉండడం నామోషి ఏమిటి? ఇల్లరికానికి కాకపోతే నాన్నకి మీరే దొరికారా? మీలాంటి వాళ్ళు లక్షల మంది దొరికేవారు. లేని వాళ్ళని చేసుకుంటే ఇల్లరికం ఉంటారని చేసుకున్నాము. నాన్న బొట్టు పెట్టి వేరే చెప్పాలా ఏమిటి ఇక్కడ ఉండాలని? అయినా నాకేం కర్మ, నా ఇల్లు, ఈ దర్జా అన్నీ వదులుకొని రావడానికి? లత విసురుగా అంది. ప్రసాద్ ముఖం నల్లబడింది. అంటే నేనింకా ఇక్కడే ఉండాలన్నమాట? మా వాళ్ళెవరూ నా దగ్గర ఉండరన్నమాట.
మీ నాన్న బంగళా కార్లు అంటే వేరే ఇస్తారనుకున్నాను. తప్పు నాదే, ముందే అడగవలసింది సరిగా ప్రసాద్ కృంగిపోతూ అన్నాడు. పిలిచి పిల్లనిస్తే అలాగే ఉంటుంది. ఈ డబ్బు, ఈ ఇల్లు, మేనేజింగ్ డైరెక్టర్ హోదా ఇవన్నీ ఊరికే మీ పాటి వారు లేరని ఇచ్చారనుకున్నారా? లత ఎత్తిపొడిచింది. ప్రసాద్ ప్రాణం ఉసూరుమంది. లతతో వాదించలేదు. ఆమెతో మాట్లాడిన కొద్దీ మనిషిని నిలువున తీసిపారేసి కిందపరిచి చూపులతో హీనంగా పురుగులా చూస్తుంది అని నెల రోజుల్లోనే తెలుసుకున్న ప్రసాద్ మరి లాభం లేదని ఊరుకున్నాడు. లతతో వైవాహిక జీవితం ఇంత అసంతృప్తిగా ఉంటుందని అతను ఎన్నడూ తలచలేదేమో. అడుగడుగునా అతనికి లత వైఖరి నిరాశగానే కలిగించింది. దానికి తోడు లత కాస్త సౌమ్యంగా ఉన్న సమయంలో కోరికతో దగ్గరకు తీసుకునేసరికి సన్నగా ఎండిపోయి పుల్లల్లా ఉన్న కాళ్ళు, ఎముక మీద చర్మం సాగదీసి కప్పికన్నట్లుండే ఆ రోగిష్ట కాళ్ళు చూసేసరికి అతని ఉద్రేకం దిగజారిపోయేది. దానికి తోడు నడవకుండా అనుక్షణం పక్కనంటుకుని ఉంటుందేమో. పరిశుభ్రమైన గాలి, వెలుతురు సోకకుండా ఒకే చోట కూర్చోవడం వల్లనో మరిందువలనో ఆమె శరీరం నుంచి అదో మాదిరి వాసన. ఏ ఖరీదైన సెంట్లకి లొంగని ఆ వాసన వెగుటు పుట్టించేది. తన దగ్గరికి రాగానే ప్రసాద్ మొహంలో జుగుప్స స్పష్టంగా చూసేది లత. దాంతో ఆమెకు ప్రసాద్ పట్ల మరింత కసి పెరిగింది. తన డబ్బు తింటూ తన డబ్బుతో సుఖాలు అనుభవిస్తూ తనని చూసి మొహం వెగుటుగా పెడతాడా? ఈ అవతారం ఉండబట్టి కాదు తను ప్రసాద్ లాంటి వారికి భార్య అయింది. లేకపోతే తనకి ఏం కర్మ ఇలాంటి గతి లేని వాడిని చేసుకోవడానికి? తాను అనుభవించలేనివి తన వల్ల అనుభవిస్తున్నానన్న కృతజ్ఞత ఉండొద్దు ఆ మనిషికి? లత ఆలోచనలు అలా సాగేవి. లత దురుసుతనం, తనని హేళనగా మాట్లాడడం, కించపరచడం అవన్నీ ప్రసాద్ సహించలేక ఆమె సౌమ్యంగా గౌరవంగా మాట్లాడితే నా సానుభూతి, ప్రేమ లభించేవి. నన్ను పురుగులా తన బానిసలా చూస్తే నేను తనని ఎలా ప్రేమించగలను? తను తప్పు లేదని ప్రసాద్ తనని తాను సమర్థించుకునేవాడు. ఇద్దరి మధ్య మొదటి రోజు నుంచి సామరస్యం కుదరలేదు. ఎడమొహం పెడమొహం అయింది ఇద్దరిది. ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా లోపం ఉంది లతలో అని అతని అనుమానం. ఓ నెల రోజులు కొత్త మోజులో, కోరికల వేడిలో కాస్త సౌమ్యంగా మాట్లాడింది అతనితో. తన పట్ల అతనికి ఏమి కుతూహలం, ప్రేమ, అభిమానం ఏమీ లేవని, కేవలం డబ్బు కోసం చేసుకున్నాడన్న అపోహ ఆమె మనసులో మరీ బలంగా నాటుకుంది. ఎన్నో పుస్తకాలలో, సినిమాలలో నూతన దంపతులు ఒకరినొకరు వదలకుండా అనుక్షణం ఉంటారని, స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటారని, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసి మైమరిచిపోతారని ఏవేవో చదివినవన్నీ తనకి అనుభవంలోనికి రాలేదని ఉక్రోషపడేదే. తను అవిటిది కనుక భర్తకి తన మీద ప్రేమ లేదని మనసులో దహించుకుపోయేది. ఆ కోపం, ఉక్రోషం అంతా మాటల్లో చూపిస్తూ ప్రసాద్ని ఎత్తిపొడిచి హేళన చేసి ప్రతి నిమిషం అతను తన డబ్బు మీద బతుకుతున్నాడని, తను అతన్ని అందలం ఎక్కించినట్టు గుర్తు చేసి అతని మొహం అవమానంతో నల్లబడితే చూసి ఏదో కసి తీరనట్లు తృప్తిపడేది. ప్రతి మాటికి పెదార్థాలు తీసి రాద్ధాంతం చేసేది. అబ్బబ్బా, వేళకి లేకుండా ఈ డ్రైవర్ ఎటుపోయాడు? ప్రసాద్ ఓసారి అర్జెంటుగా బయటికి వెళ్లాల్సి వచ్చి విసుక్కున్నాడు. కారులో తప్ప కాలు కింద పెట్టరు కాబోలు దొరగారు. కారులో పుట్టి పెరిగినట్టు ఏం ఫోజు? నడమంత్రపు సిరి హేళనగా నవ్వేది. పక్క మీద కూర్చుని గదిలో ప్రసాద్ చేసే ప్రతి పనిని విమర్శించడమే పని అన్నట్టు డ్రెస్ అవుతూ సెంట్ స్ప్రే చేసుకుంటే తేరగా వచ్చిందనేమిటి అలా వంపుకుంటున్నారు? మీరు సూటేసుకోవడం ఇదే మొదటిసారి అని నవ్వేది. అబ్బబ్బో, బెడ్ కాఫీ తాగుతున్నారే, ఇదెప్పటి నుంచి అలవాటు? ఏ సినిమాలో చూసారేమిటి? సందు దొరికితే హేళనగా మాట్లాడేది. అతని అలవాట్లన్నీ ఎత్తిపొడిచేది. అతని క్షణంలోనూ ఆమె డబ్బు మీద బతుకుతున్నాడన్న విషయం మర్చిపోనిచ్చేది కాదు. ఇంట్లో ఉండే లత ఎత్తిపొడుపులు భరించలేక అతను వీలైనంత వరకు ఆఫీసులో గడపసాగేవాడు. అతను ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చినా 1,00,000 ప్రశ్నలు వేసి ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చినందుకు రాద్ధాంతం చేసేది. నీ ఎదురుగా కూర్చుని నీ ఎత్తిపొడుపులు భరించాలంటావా? ఏం అబద్ధాలా అవి? అబద్ధాలు కాకపోయినా నిజం 10 సార్లు చెప్పినా వినేవాళ్ళకి వెగుటుగా ఉంటుంది. నీ డబ్బు మీద బతుకుతున్నానని, లేనివాడినని ఎన్నిసార్లు రోజుకి అంటే నీకు తృప్తిగా ఉంటుంది? ప్రసాద్ తీక్షణంగా అన్నాడో రోజు. ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు? హాస్యంగా అంటే? హాస్యం. మొగుణ్ణి దరిద్రుడని పదే పదే చెప్పడం హాస్యం. లత, నాకు అభిమానం అన్నది ఉంటుందని మర్చిపోకు. నీ డబ్బు కోసం కాకపోతే నీలాంటి అవిటిదాన్ని చేసుకునే కర్మ నాకేం లోటు? 1,00,000 కాకపోయినా ఏదో ఉద్యోగం చేసుకుని భార్యాబిడ్డలను పోషించుకోగలను. పదే పదే ఇంకా నన్ను ఎత్తి పొడిస్తే ఊరుకోను. ఓ రోజు తీవ్రంగా మనసు గాయపడగా అన్నాడు. ఆ మాటకి అంత గట్టిగా ఆమె జన్మలో ఎవరూ ఎదిరించి మాట్లాడలేదేమో. చూస్తుండగానే లత మొహం ఎర్రబడిపోయింది. కళ్ళు తీక్షణమైపోయాయి. ఆ తరువాత లత ఎంత హంగామా చేసిందో చూసిన ప్రసాద్ బెక్కవచ్చిపోయాడు. నన్ను అవిటిదాన్నంటావా? కుంటిదానంటావా? చూడు, నీ కాళ్ళు రేపటికి పడిపోతాయి. నీ కాళ్ళు విరిచేస్తాను. నా డబ్బు తింటూ నన్ను తిడతావా? చేతికందిన వస్తువులన్నీ అతని మీద విసిరేసింది.
తలగడలు, పుస్తకాలు, ట్రాన్సిస్టర్, మందు సీసాలు, బ్యాటరీ లైటు అందుబాటులో ఉన్నవన్నీ విసిరేస్తూ ఏ కింద జాతుల వారో రోడ్డున పడి తిట్టుకుంటున్నట్టుగా నానా తిట్లు తిట్టి పెద్ద పెద్ద పెట్టున గోల ఆరంభించింది. ఆ కేకలకి, ఏడుపులకి కింద నుంచి తల్లి, తండ్రి, నౌకర్లు, చాకర్లు అంతా పరిగెత్తుకు వచ్చారు. అంతవరకు లత ఎత్తి పొడుపులు, తను బాధపడడం అంతా ఇద్దరి మధ్య ఉండిపోయాయి గాని ఆ నోటితో అంతా బట్టబయలయ్యింది. డాడీ వీడిని పొమ్మను, ఇంట్లో నుంచి పొమ్మను, నన్ను కుంటిదాన్నన్నాడు, పొమ్మను డాడీ, నిన్ను నిన్ను చంపేస్తాను. ఆ పిచ్చి ఆవేశం చూసి ప్రసాద్ చకితుడై నోట మాట రానట్టు నిలబడిపోయాడు. తల్లి వచ్చి కూతుర్ని పొదివి పట్టుకుని ఓదారుస్తూ బుజ్జగిస్తూ మాట మరిపించడానికి ప్రయత్నించసాగింది. నారాయణమూర్తి గారికి సగం విషయం అర్థమయ్యి ప్రసాద్ మాడిపోయిన మొహం చూసి అతడక్కడే ఉంటే లత ఆవేశం మరింత ఎక్కువవుతుందని లాక్కెళ్ళినట్టే వేరే గదిలోకి లాక్కెళ్ళిపోయాడు. అక్కడ ప్రసాద్ ద్వారా ముందు నుంచి లత వైఖరి అంతా విని నిట్టూర్చాడు. బాబు, దానికి లోటుండడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయి ఎవరన్నా దాన్ని లోకుగా మాట్లాడితే పిచ్చి ఆవేశం వస్తుంది. చిన్నప్పటి నుంచి ఒకెత్తే అవడం వల్ల మంకుతనం ఎక్కువైంది. రోగిష్టిదని, దానికి కష్టం కలగకూడదని అది అన్నదానికల్లా తల ఊపాము. దాంతో దానికి మిగతా అందరినీ చిన్న చూపు చూడడం అలవాటైంది. నీవే సర్దుకోవాలి. దాని బాధ అర్థం చేసుకుని ఓర్పు వహించాలి ప్రసాద్. ఓర్పు ఎంతకని సహించను? ప్రతి నిమిషం కించపరుస్తుంటే ఎంతకని సహిస్తాను? కట్టుకున్నవాడన్న గౌరవం కాదు కదా, నౌకరికి ఇచ్చినంత విలువ కూడా ఇవ్వకుండా తీసి పారేస్తుంటే ఎంతకని ఓర్చుకోను? మీకు డబ్బుంది, ఆ డబ్బుకి ప్రలోభపడే ఈ పెళ్లి చేసుకున్నాను నిజమే, అయితే మాత్రం నేను మనిషిని కానా? ప్రసాద్ ఆవేశంగా అన్నాడు. ముందు నుంచి అంతా చెప్పాడు. నిజమే, కానీ ఏం చేయను చెప్పు? దాన్ని మంచిగా లొంగదీసుకోగలం గాని ఏమాత్రం అధికారం చూపినా అది సహించదు అంటూ ముసలాయన ప్రసాద్ని బ్రతిమలాడుకుంటూ గంట బోధపరిచాడు. నీవు నీ కూతురు గంగలో దూకండి, నేను పోతున్నాను, ఇంతకంటే అడుక్కు తినడం నయం అనగాలన్నంత ఆవేశం వచ్చింది ఆయన చెప్పే సంజాయిషి వింటుంటే. కానీ ఆయన మొహం ఎదుట ఏమీ అనలేక ఊరుకున్నాడు ప్రసాద్. అతని అవస్థ అర్థమైంది ఆయనకి. కూతురి మీద పిచ్చి ప్రేమతో ఆయన నిస్సహాయుడయ్యాడు. కూతురు అల్లుడి మధ్య సామరస్యం కుదరలేదని వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఆయన గ్రహించాడు. కానీ చూసి చూడనట్లు ఊరుకున్నాడు. తను చేయగలిగింది ఏమీ లేదని, కూతురు మారదని తెలుసు ఆయనకి. ప్రసాద్ నెమ్మదస్తుడు గనక సర్దుకుపోతాడని, అన్నిటినీ మరిపింపజేసే డబ్బు ప్రసాద్ నోరు మెదపనీయడని లక్ష్యం చేశాడు. ఈరోజు ప్రసాద్ ఆవేశం చూశాక అతని మొహంలో కనిపించిన చిరాకు, నిర్లిప్తత, అతను పొందిన అవమానం అన్నీ చూశాక ఇలా చాలా రోజులు గడిస్తే అల్లుడి ప్రాణం విసిగితే ఏ డబ్బు అతన్ని కట్టిపడేయలేదని తెలుసుకున్నారాయన. తర్వాత కూతుర్ని చాటుగా సౌమ్యంగా బ్రతిమాలుతున్నట్టుగా మెత్తమెత్తగా మందలించారు. భర్తని అవమానిస్తే ఇంటా బయట అంతా ఆమె గురించే చెడ్డగా చెప్పుకుంటారని, అవమానించిన వాడితో కాపురం చేయడం ఇంకా లోకువవుతుందని, ప్రసాద్కి కోపం వచ్చి వెళ్ళిపోతే అంతకంటే అవమానం ఇంకోటి ఉండదని ఆమెకు చెప్పి చెప్పి బోధపరిచాడు. కానీ కుక్కతోక తిన్నగా ఎంతసేపు ఉంటుంది? ఒక వారం 10 రోజులు మూతి ముడుచుకుంది. కాస్త నోటి జోరు తగ్గించి ముభావంగా ఉంది. తరువాత యథాప్రకారంగా తయారైంది. ఆమె ధోరణి అలవాటయ్యాక ప్రసాద్ చెవిటివాడిలా, మోగవాడిలా తయారయ్యి ఇంట్లో ఉన్న కాసేపు యాంత్రికంగా తన పనులు చేసుకుని ఆమె ఉనికి పట్టించుకోవడం మానేశాడు. నెల రోజులుగా వెంకట్రావు గారు పక్క మీద నుంచి లేవడం లేదు. ఆయనకి నెల క్రితం హార్ట్అటాక్ వచ్చింది. దాంతో మనిషి చాలా నీరసపడిపోయాడు. డాక్టర్లు నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమనడంతో సెలవు పెట్టి ఇంటి పట్టున ఉండడం తప్పలేదు ఆయనకి. ఈ నెలలో డాక్టర్లు, మందులు, ఆసుపత్రి చుట్టూ తిరగడానికైతేనే చాలా ఖర్చయ్యి చేతిలో డమ్మిడి లేకుండా అయింది. ఆయన పని వసంత ఉద్యోగంలో చేరాక కాస్త ఒడ్డున పడ్డట్టు అయింది ఆయనకి. వసంత ఉద్యోగంలో కాస్త ఊపిరి పీల్చుకునే వేళకి ప్రసాద్ పెళ్లి అవడంతో ఆ పెళ్లితో తమ అందరి దశ తిరుగుతుందన్న అందరి ఆశ అడియాసైపోయింది. ప్రసాద్ బంగారు పంజరంలో బందీ అయిన పక్షి అని, దానిలో పెట్టే ఖరీదైన తినుబండారాలు కావలిస్తే తినడం, లేకపోతే మానేయడం తప్ప ఇంకొకరికి ఏమీ ఇవ్వలేని స్థితిలో అతడున్నాడని 2-3 నెలలకి కానీ వారు గుర్తించలేకపోవడంతో ప్రసాద్ ఎన్నో అపార్థాలకి గురి అయ్యాడు. తాను బంగారు పంజరంలో బందీ అయిన చిలక అని తను నోరు విప్పి చెప్పలేకపోవడంతో రాణివాసం దారికాక స్వజనాన్ని మర్చిపోయాడని కన్న తల్లిదండ్రులు సైతం కృతజ్ఞతడని తిట్టుకున్నారు. వెంకట్రావు గారికి ఒంట్లో బాగోలేక మంచాన పడి ఇంట్లో ఇబ్బంది అయ్యాక కాంతమ్మ ఇంక సహించలేకపోయింది. మీరు ఊరుకోమన్నా ఊరుకోను, కన్నవాళ్ళు చచ్చారో బతికారో పట్టించుకోని కొడుకున్నా లేకపోయినా ఒకటే. అంత కళ్ళు మూసుకుపోయాయా వాడికి? పెళ్లితో పెళ్ళం తప్ప అంతా చచ్చామనుకున్నాడా? ఆ పట్నం కట్టుకున్నాక పట్టుమని 4 సార్లన్నా వచ్చాడా ఇంటికి? ఏదో అందలం ఎక్కిస్తారని, కాస్త ఆదుకుంటాడని, మన పిల్లలు పైకి వస్తారని
వాడు బాగుపడి సుఖపడతాడని అనుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నాము. కానీ వీడిలా మారిపోయి ఇల్లరికం అల్లుడయి కన్నవారి మొహం చూడడని అనుకోలేదు. వాడిని 4 మొహం మీద దులిపేసి వస్తా. ఏం ఇంటికి పెద్ద కొడుకు, వాడికి ఆ మాత్రం బాధ్యత లేదా? అడిగే హక్కు మనకు లేదా? కాంతమ్మ ఆవేశంగా అంది. పెళ్లిలో వారి భోగభాగ్యాలు చూసి అంతా సంతోషించారు. అంతే, ఆ సంతోషం పట్టుమని 10 రోజులు నిలవలేదు. కోడలు తమని అసలు మనుషుల్లా చూడలేదు. ఎంతో సంబరంగా పెద్ద కొడుకు పెళ్లి అని గృహప్రవేశం వేడుక చేసి నలుగురిని పిడుచుకోవాలనుకుంటే అదంతా అమ్మాయి వల్ల కాదని కొట్టిపారేశారు. ముచ్చటికి ఒకసారి తీసుకువెళ్లాలన్నా అమ్మాయికి ఇబ్బంది అన్నారు. ఆడపిల్లలు సరదాగా వదినగారితో మాట్లాడాలని మేడకి వెళితే అంటీ ముట్టనట్టే మాట్లాడింది. ఇంటి వైభోగం చూసి సంతోషించారు తప్ప కొడుకు కోడలు ముచ్చట ఏమీ తీరలేదు వారికి. లత మాట తీరు ఆమెకి తమ పట్ల చిన్న చూపన్న సంగతి ఒకరితో ఒకరు చెప్పుకోకపోయినా ఇంట్లో అందరికీ అర్థమైంది. పోరి వాడన్నా సుఖంగా ఉంటే చాలు, పెద్దింట్లో పెరిగిన పిల్ల తమ ఇంటికి వస్తే ఇబ్బంది అని రాలేదు అని సరిపెట్టుకున్నారు. పెళ్ళయ్యాక ప్రసాద్ వేసే సూటు బూటు చూసి కాంతమ్మ తల్లి హృదయం ఎంతో సంతోషపడి కొడుకుని చూసుకున్నందుకు కళ్ళు చాలవని గర్వపడింది. 2-3 సార్లు ఆఫీస్ నుంచి అంత పెద్ద కారులో ఇంటికి వస్తే ఎవరో పైవారు గొప్పవారు వచ్చినట్లు హడావిడి పడ్డారంతా. తండ్రి కూడా కొడుకుతో పూర్వంలా చనువుగా మాట్లాడలేకపోయారు. చెల్లెళ్ళు, తమ్ముడు, తల్లి అంతా ఊర్లో వాడితో మాట్లాడినట్టుగా మాట్లాడారు. అతని వైభోగం, ఆఫీసులో అతని దర్జా, ఊర్లో పలుకుబడి అంతా బాగున్నా ముఖ్యమైంది తమందరూ ఎదురు చూసింది ఏమీ జరగలేదని అందరికీ నిరాశగానే ఉంది. తమ బ్రతుకుల్లో ప్రసాద్ పెళ్లి వల్ల మార్పు లేదని, దానివల్ల తమకి ఒరిగిందేమీ లేదని అర్థమైపోయింది. అడగంది అమ్మన్నా పెట్టదు. వాడి సుఖం వాడు చూసుకున్నాడు. నెలకింత పప్పమని చెప్పండి, అంతా కలిసి ఉంటాము. ఇల్లున్నాడు, కారన్నాడు, నిజమని నమ్మం. కనీసం నెలకింత అని అన్నా పంపమని అడగండి అంది కాంతమ్మ ఒకసారి ఉక్రోషంగా. అడగంది ఇంటి పరిస్థితి వాడికి తెలియదా? వాడి ఇబ్బంది ఏమిటో. ఇల్లరికపు అల్లుడయ్యాడు. వాడి చేతిలో ఉందో లేదో పంపడం. ఏ సంగతి తెలియకుండా వాడిని అనుకోవడం ఎందుకు? వెంకట్రావు గారు అన్నారు. మీరుండండి, నేను అడుగుతాను ఈసారి వచ్చినప్పుడు అంది కాంతమ్మ. అన్నట్టుగానే ప్రసాద్ ఓసారి చూడడానికి వచ్చినప్పుడు, ఏమిరా ఎన్నాళ్ళు అక్కడ ఉంటావు? మీ మామగారు ఇల్లు ఇది ఏర్పాటు చేయలేదా ఇంకా? ఏదో అంతా కలిసి ఉండొచ్చు అనుకుంటే నీవక్కడే ఉండిపోయావు. పెళ్ళయిందన్న మాటే గాని కొడుకు కోడల్ని చూసుకునే అదృష్టం లేకుండా ఇల్లరికం వెళ్ళినట్టు అక్కడే ఉన్నావు అంది ఆవిడ సగం నిష్ఠూరం, సగం బాధ ధ్వనిస్తుండగా. ప్రసాద్ మొహం నల్లబడింది. అప్పటి వరకు తల్లిదండ్రులకి ఆ మాట ఎలా చెప్పడమా అని దిగులు పడిన అతనికి తల్లే ఆ ప్రసక్తి తీసుకురావడంతో సగం భారం తగ్గి అంతా చెప్పుకొచ్చాడు. ఇల్లరికం ఉండడం తప్ప గత్యంతరం లేదన్నాడు. ముందు సరిగా వివరాలు అడగకపోవడం తనదే తప్పని ఒప్పుకుంటూ తన అసక్తత వెల్లడించాడు. అందరి ఆశలు అడియాసలయ్యాయి ఆ జవాబు విని. కొడుకు మాటల్లో వ్యధ ఆమెకు అర్థమయ్యింది. అదో పోజు, మనందరం ఎక్కడ తినిపోతామో అని వాడే అలా అన్నాడు. అక్కడైతే తానొక్కడే అనుభవించవచ్చు. వేరే ఇల్లు తీసుకుంటే మనందరినీ పోషించాలని అయ్యి ఎత్తు వేశాడు ఉక్రోషంగా అంది వసంత ప్రసాద్ వెళ్ళాక. ఆమె ఎన్నో ఊహించుకుంది అన్నగారి పెళ్లి వల్ల వచ్చే లాభాలని. అవి అన్నీ తలకిందులు చేశాడని ఆమెకు మంటగా ఉంది. ఇల్లరికం వెళ్ళాలని వాడికి సరదాగా ఉంటుందా? ఏమిటో వాళ్ళ ఆస్తిపాస్తులు చూసి మనం మోసపోయాము. ముందు అడగకపోవడం మన తప్పు. ఇంతకీ ఇస్తామన్నా 50,000 ఇస్తున్నారో లేదో? ఆ డబ్బుతో కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేయొచ్చని ఇన్నాళ్ళు రిబ్బరంగా ఉన్న వెంకట్రావు గారు ఇప్పుడు మళ్ళీ బెంగలో పడ్డారు. అయ్యో, అడగకపోయారు, నాకు గుర్తు లేకపోయింది. ఈసారి అడుగుతాను అంది కాంతమ్మ. తల్లి అడగక పూర్వమే ప్రసాద్ ఆ విషయం ఆలోచించాడు. తన సుఖాలు చూసుకున్నాడని తన వాళ్ళు అనుకోవడం ఎలా ఉన్నా ఇంటి పరిస్థితిని తెలిసి తను సహాయపడాలని ఈ పెళ్లి చేసుకున్నాడు. ఇంత డబ్బు ఆస్తి ఉంది, అన్ని దర్పాలు సుఖాలు జరుగుతున్నాయి. కానీ తనది అది చెప్పి తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవడానికి 10 రూపాయలు అతని దగ్గర ఉండడం లేదు. ఆఫీసులో అంత పెద్ద ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. ఇంటల్లుడు, ఆస్తికి కాబోయే అధికారి. జీతం ఏమిటి? అంతా తనదే అనుకుంటారు కానీ తన అవస్థ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు ప్రసాద్కి. స్వయంగా మామగారిని అడగలేక కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి ఆలోచించి ఆఫీసులో క్యాషియర్తో అందరికీ జీతాలు ఇచ్చే రోజున తనకి జీతం నారాయణమూర్తి గారిని అడిగి తెచ్చిమ్మని చెప్పాడు. క్యాషియర్ నోరెళ్ళబెట్టాడు. సార్ అన్నాడు. ఆ వార్త నారాయణమూర్తి గారి చెవిలో పడగానే ఆయన అల్లుడిని గదిలోకి పిలిచి చాలా అవమానం జరిగినట్టుగా మొహం మార్చుకుని, నీకు ఏం లోటు చేశామని అందరి ముందు ఇలా అవమానించావో? అల్లుడివి, ఉత్తరోత్తర ఈ ఆస్తికి యజమానివి. నీవు మా కింద పనిచేసేవారితో జీతం ఇవ్వమని కబురు పెడతావా? పోనీ నీవే అడక్కపోయావా?
ఈ డబ్బంతా నీది, నీవు వాడుకోవద్దని ఎవరన్నారు? నీకు జీతం ఇచ్చి మమ్మల్ని మేము అవమానించుకోమంటావా అంటూ మాట్లాడాడు. అంతా తన డబ్బంటారు. డబ్బు కావలిస్తే 10 ఇవ్వండి 10 ఇవ్వండి అని ఎవరిని అడగాలి? మావగారినా, భార్యనా, ఆఫీసులో వాళ్ళనా? సినిమాకి వెళ్ళాలన్నా, స్నేహితులతో ఏ హోటల్కి వెళ్ళాలన్నా జేబులో డబ్బు లేక ఎవరిని అడగాలో తెలియక అతను పడే అవస్థ దేవుడికి ఎరుక. అందుచేత మావగారు అలా నిష్ఠూరంగా మాట్లాడినా తగ్గిపోకుండా, లేదండి, ప్రతిసారి ఎవరిని అడగమంటారు? నా ఖర్చులు కొన్ని నాకుంటాయి, నా వాళ్లకు కొంత పంపాలి. అందుచేత నేను చేస్తున్న ఈ ఆఫీస్ పనికి జీతం ఇంత అని నిర్ణయిస్తే అందులో నా ఖర్చులు జరుపుకుంటాను. నీకెప్పుడు కావలిస్తే అప్పుడు అడిగి తీసుకోవయి. నన్ను అడగడం మొహమాటం అయితే అమ్మాయిని అడుగు. అంతేకాని నీకో జీతం ఇచ్చి పెట్టుకుంటే ఆఫీసులో నా పరువేం కావాలి? లతని అడగడం అంటే ఏమిటో అతనికి తెలుసు. అందుచేత అతను చాలా ఖచ్చితంగా, లేదండి, మగవాణ్ణి, నా చేతిలో డబ్బు లేకుండా భార్యని అడిగి తీసుకోవడం అంటే ఎలా ఉంటుందో మీరు మగవాళ్ళు గనక తెలుస్తుంది. ఎంత ఇల్లరికం అల్లుడైనా నాకు మానమర్యాదలుంటాయి కదండి. నాకు ఊరికనే ఇవ్వద్దు. ఆఫీసులో ఇదివరకు మేనేజర్కి ఎంత ఇచ్చేవారో నాకంతే ఇవ్వండి అన్నాడు చాలా ఖచ్చితంగా. నారాయణమూర్తి చాలా నొచ్చుకుంటూ మొహం గంటు పెట్టుకుని, సరే నీ ఇష్టం, నలుగురిలో నా పరువు గురించి నీకు అక్కర్లేదనుకుంటే అలాగే జీతం తీసుకో అన్నాడు. ఆ మాటలని లెక్క చేయకుండా ప్రసాద్ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి క్యాషియర్ 2000 తెచ్చి ఇచ్చాడు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే లత అతనితో యుద్ధానికి తలపడింది. గదిలోకి రాగానే చురచురా చూస్తూ, మా డాడీని అవమానించడానికి మీకెన్ని గుండెలు? మా ఉప్పు తింటూ ఆయన్ని అవమానిస్తారా? ప్రసాద్ అలిసిపోయి చిరాగ్గా వచ్చాడేమో కయ్యానికి కాలు దువ్వుతూ రాక్షసులా ఇంత నోరు చేసి మాట్లాడుతున్న భార్యని చూసేసరికి చిర్రెత్తింది. మీ ఉప్పు ఊరికే తినడం లేదు, చాకరీ చేసి మరీ తింటున్నాను. నీలాంటి దాన్ని పెళ్లాడడానికి మీ నాన్నగారు కట్టిన వెల తింటున్నాను అన్నాడు తిరస్కారంగా చూస్తూ. ఇంట్లో పడి తింటున్నది చాలక ఇంకా మీకు జీతం కావాల్సి వచ్చింది. అడగడానికి అభిమానం అన్నా అనిపించలేదు? మమ్మల్ని అవమానించడమే మీ ఉద్దేశం అయితే సరే, ఈ రోజు నుంచి జీతం తీసుకుంటున్నారు కనుక మనం ఇక్కడున్న ఖర్చు, నా మందులు, నా పనివాళ్ళు, మన తిండి అన్నింటికీ లెక్క కట్టించేయండి మా నాన్నకి. ప్రసాద్ తెల్లబోయాడు. ఆమె కుటిలత్వం అర్థమైంది. తన చేతిలో డబ్బుంటే ఆమెకు లొంగి ఉండడని, ఆ డబ్బు ఖర్చు పెట్టించడానికి ఇలా అందని అర్థం కాగానే అతనిలో ఆవేశం, ద్వేషం పొంగింది. లత మందులు, తిండి, తమ ఖర్చులు అన్నిటికీ పోగా ఏం మిగలదని, తండ్రికేమీ ఇవ్వలేనని అర్థమయ్యింది. అతనిలోనూ పంతం హెచ్చింది. తప్పకుండా నా పెళ్ళాన్ని నేను పోషించుకుంటాను. ఇక్కడుండగా ఖర్చు ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరే ఇల్లు చూస్తాను, పద. అందరి భార్యలా నేను పెట్టింది తింటూ కాపురం చెయ్యి, ప్రసాద్ కసిగా అన్నాడు. లత హేళనగా నవ్వింది. ఆహా, పెళ్ళాన్ని పోషించే పెద్ద మగాడు బయలుదేరాడు. తమరికి 2000 రూపాయల జీతం మా ధర్మాన వచ్చిందని మర్చిపోయినట్లున్నారు. లేకపోతే మీరు చేసే ముష్టి ఉద్యోగానికి 2000 ఎవరూ ఇయ్యరు. 2000 కాదు, 300 వచ్చినా బ్రతికే భార్యలున్నారు. డబ్బులోనే సుఖం ఉందనుకుని గోతిలో పడ్డాను. ఇన్ని మాటలు అనవసరం. నా ఖర్చుకి నేను జీతం తీసుకుంటున్నాను. నీకిష్టమైతే వేరే వెళదాం. అప్పుడు అందరి భార్యల్లాగా ఉండు. లేదంటే మరి మాట్లాడుకో. ఈ 2000 ఏం చేసేది నీకు అనవసరం. నేనే కాదు, నాకు తల్లిదండ్రులున్నారు. వాళ్ళ కష్టసుఖాలు చూడాల్సిన బాధ్యత నాకుంది పెద్ద కొడుకుగా, ప్రసాద్ ఖచ్చితంగా చెప్పాడు. ఓహో, వాళ్ళకి ఇవ్వడానికా ఈ డబ్బు? సిగ్గులేదు? అత్తగారి సొమ్ము తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వడానికి? మీకు లేకపోయినా వాళ్ళకెలా లేకపోయింది? ఇంకొకరి సొమ్ము తినడానికి అభిమానం? చూస్తా మీరెలా ఇస్తారో, వాళ్ళు ఎలా తీసుకుంటారో చూస్తా. డాడీకి చెప్పానంటే నయా పైసా ఇవ్వరు. మీ ఆట కట్టించడం నా చేతిలో పని. విసుగు నవ్వు నవ్వింది లత. రాక్షసి, నీకు నేనేం చేశానని నా మీద ఇలా పగబట్టి సాధిస్తున్నావు? నీ శరీరమే కాదు, నీ మనసు కూడా ఇంత వంకర అని తెలుసుకోలేకపోయాను. మీరు చూపిన డబ్బుకి ఆశపడి గోతులో పడ్డాను. ఛీ, నువ్వు ఆడదానివి కావు. ఆడదానికి ఉండాల్సిన దయ, మమత, అనురాగం అవి ఏ కోసానా లేవు. ఛీ, నీవింత నీచురాలవని ఎన్నడూ అనుకోలేదు. నీవు నీ డబ్బు కట్టకట్టుకుని గంగలో దూకండి. అన్నిటికంటే డబ్బే ఎక్కువ అనుకున్నావు గనుకనే దేవుడు నీకు అనుభవించే యోగం లేకుండా చేశాడు. ఇదిగో నీ డబ్బు. ప్రసాద్ పట్టజాలని కోపంతో చేతిలోని 2000 రూపాయలు ఆమె మొహాన్ని విసురుగొట్టి విసవిసా వెళ్ళిపోయాడు. లత విజయగర్వంతో నవ్వుకుంది. అతన్ని అవమానించి బాధ పెట్టగలిగినందుకు కసిగా నవ్వుకుంది. అక్కయ్య, నేను మాట చెబుతాను, ఏమనుకోకుండా వింటావా? పెరట్లో కూర్చుని పచ్చడి రుబ్బుతున్న కమల దగ్గర కూర్చుని అంది వసంత. ఆఫీసు నుంచి వచ్చి టిఫిన్ కాఫీ తాగి మొహం కడుక్కుని పెరట్లో మంచం మీద కూర్చుని అక్కగారితో మాటలోకి దిగింది వసంత. ఏమిటే అంత అనుకునేది? కమల నవ్వుతూ అంది. ఏం లేదు, ఫతిమా అని మా ఫ్రెండ్ అని చెప్తుంటాను. ఒకసారి మన ఇంటికి కూడా వచ్చింది, గుర్తుందా? కమల కుతూహలంగా చూసింది, ఎందుకో ఉపోద్ఘాతం అన్నట్లు. ఫతిమా వాళ్ళ అమ్మగారు ఒక క్రేష్ నడుపుదాం అనుకుంటున్నారు. క్రేష్ అంటే అదే బాలవిహార్ లాంటిది.
ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళు తమ చిన్నపిల్లల్ని అక్కడ వదిలి వెడతారు రోజంతా. పిల్లల్ని చూసుకోవడానికి డబ్బు తీసుకుంటారు. అలాంటిది ఒకటి నడపాలన్న ప్లాన్లో ఉన్నారు ఆవిడ. ఆవిడికి సాయం ఇంకొకరిని తీసుకోవాలి అనుకుంటున్నారు. ఫాతిమా ఆ మాట చెప్పగానే చటుక్కున నీ ఉన్నావని గుర్తుకు వచ్చింది. ఆవిడికి సాయం అంటే ఏం లేదు, ఓ 15-20 మంది చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. ఆ డబ్బు ఇద్దరూ చెరిసగం తీసుకోవచ్చు. ఆ పని మేం చేస్తామని లక్షల మంది ముందుకు వస్తారు. కానీ ఫతిమా అమ్మగారితో నీ సంగతి చెప్పాను. నీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆవిడ అనుకుని వెంటనే నిన్ను పంపమన్నారు. అక్కయ్య, రోజంతా ఇంట్లో కూర్చునేది అక్కడ కూర్చుంటావు. నీకు పిల్లలతో హాయిగా కాలక్షేపం అవుతుంది. నెలకి 100-200 సంపాదించుకోవచ్చు. ఇది మంచి అవకాశం అక్కయ్య. నీవు అంటే రేపే వెళదాం. వసంత ఆగి అక్కగారి వంక చూసింది. నేనేం చేయగలను? నాకేం తెలుసు? కమల తడబడింది. తెలియడానికి ఏముంది అక్కయ్య? నీకు పిల్లలు పుడితే వాళ్ళని చూసుకునేదానివి కాదా? వాళ్ళకి పాలు పట్టడం, ఏడిస్తే ఆడించడం అంతేగా. కానీ నీవు టైప్ నేర్చుకో ఉద్యోగం అన్నావు. కమల అర్ధోక్తిలో ఆగిపోయింది. ఇది ఉద్యోగమే కదక్కయ్య. ఆ టైపు నేర్చుకుని పరీక్షలు పాస్ అయ్యాక ఉద్యోగం వెంటనే దొరుకుతుందనేముంది? టైపు పరీక్షలు పాస్ అవ్వడం ఓ ఏడాది, ఉద్యోగం దొరకడం మరో ఏడాది. ఇదంతా ఏం లేకుండా నెలకు 200 సంపాదించుకునే అవకాశం వస్తుంటే వదులుకోవడం తెలివి తక్కువ అక్కయ్య. అందులో నాన్న ఇప్పుడు నీ మీద ఓ 50-60 ఖర్చు పెట్టే స్థితిలో కూడా లేడు. నీ టైపుకి బస్ ఛార్జీలు ఇవన్నీ 50-60 అవుతాయి. నీ అదృష్టం కొద్దీ నీకు అవకాశం వచ్చింది. వదులుకున్నావంటే విచారిస్తావు, ఆలోచించుకో. అమ్మా నాన్న ఏమంటారు? వాళ్ళున్న స్థితిలో 200 వస్తుంటే వాళ్ళే మాట ఉన్నా నీకు కాలక్షేపం, నీ బతుకు నీవు బతకగలవన్న ధైర్యం ఉండాలి కదా. నా మాట విని ఒప్పుకో అక్కయ్య. కమల సాలోచనగా తలాడించింది. కమలని ఒప్పించడంలో కమల మీద శ్రద్ధ, జాలి మాత్రమే కాక వసంత స్వార్థమూ ఉంది. ఇంట్లో పరిస్థితి బొత్తిగా బాగాలేదు. తన జీవితంలో 100 రూపాయలు కూడా తనకి మిగిల్చుకోవడం కష్టంగా ఉంది. కమల ఏ 200 సంపాదిస్తే తను కాస్త ఖర్చు పెట్టుకోవచ్చని వసంత ఆశ. వసంత చెప్పింది విని వెంకట్రావు గారు గాఢంగా నిట్టూర్చారు. బాధ్యత తీసుకోవలసిన కొడుకు ఇంకొకరి పంచన బానిస బతుకుతున్నాడు. ఆడపిల్లల కష్టం మీద బతకాల్సిన దుస్థితి పట్టింది. కానీ అన్నమ్మా, వద్దనే శక్తి లేదు. దానికి ఓ కాలక్షేపం, దాని బతుకు అది బతకగలిగితే మనస్థైర్యం ఉండడం మంచిదే. నా తరువాత ఏ అన్నాదమ్ముడు ఆదుకోడని అర్థమైపోయింది కదా. ఆయన గొంతు రుద్రమైంది. కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ దాని రాత అలా తగలబడింది. ఉద్ధరిస్తాడనుకున్న కొడుకు అలా అయ్యాడు. ఇంకా దాని కష్టం కూడా తినే గతి మాకు పట్టింది అంది. అమ్మా, ఏమిటా పిచ్చి మాటలు? ఉద్ధరించాల్సింది కొడుకులేనా? ఏం ఆడపిల్లలు ఎందుకు పనికి రానిదనా నీ ఉద్దేశం? ఆడపిల్ల డబ్బు తినకూడదని ఎక్కడన్నా రాసుందా? అవన్నీ పాతకాలం మాటలు. ఈ రోజుల్లో మగపిల్లలతో పాటు ఆడపిల్లలు సమానమే. తల్లిదండ్రులు ఏనాడైతే ఆడపిల్లలు అని నీరసంగా అనుకోవడం మాంతారో ఆనాడు మన మధ్యతరగతి సంసారాలు బాగుపడతాయి ఆవేశంగా అంది వసంత. ఎంతసేపు కొడుకు అనుకుంటూ వాడిని నెత్తికెక్కించుకుని వాడికి పెట్టకపోయినా వాడినే పట్టుకు వేలాడతారు తప్ప కూతురు తమ పిల్లలేనని, ఆమె కొడుకు కంటే ఎందులోనూ తక్కువ కాదని ఎందుకు అర్థం చేసుకోరో ఈ తల్లిదండ్రులు. చాలేవే తల్లి, మాటికి ముందు ఉపన్యాసాలు ఇస్తావు. కాంతమ్మ విసుక్కుంది. ఫతిమా తల్లి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది. ఓ పెద్ద కారు షెడ్డు అద్దెకు తీసుకుని పిల్లలకి కావలసిన బొమ్మలు, చాపలు, ఒక స్టవ్ అన్నీ అమర్చింది. మొత్తం 25 మంది పిల్లల్ని చేర్చుకుంది. కమలకి 200 జీతం ఇచ్చేందుకు మిగతా లాభ నష్టాలన్నీ ఆవిడవే. కమల ఉదయం 9 గంటలకే బయలుదేరి వెళ్ళి సాయంత్రం 5-5:30 వరకు అక్కడ ఉండి తల్లులకో తండ్రులకో పిల్లల్ని అప్పచెప్పి ఇంటికి చేరేసరికి సాయంత్రం అవుతుంది. మధ్యాహ్నం టీ అక్కడే చేసుకుంటారు. ఇంట్లో నుంచి ఏదో టిఫిన్ తీసుకెళ్లేది. చిన్న చిన్న పిల్లలతో, రకరకాల వయసు పిల్లలతో క్షణం తీరిక లేకుండా వాళ్ళ ఆలన పాలన చూస్తుంటే రోజులు ఎంత త్వరగానో గడిచిపోసాగాయి కమలకి. ఆ ఉద్యోగం ఆరంభించాక వసంతకి రోజుకి 10 సార్లు మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకుంది. బయటకు వచ్చి నలుగురితో తిరిగి రోజు బస్సులో వెళ్ళి రావడంలో పూర్వపు బెరుకు తగ్గి తను మనిషినన్న ఆత్మవిశ్వాసం అబ్బింది. తన బ్రతుకు 25 ముగిసిందన్న భావన క్రమంగా తగ్గిపోయి బతుకు పట్ల నూతనోత్సాహం కలిగింది. తన ముందు ఇంత జీవితం ఉండగా తనెందుకు దిగులతో మగ్గిపోయి బతకాలి? ఏమో, వసంత అన్నట్టు తన అదృష్టం బాగుంటే ఎప్పుడో ఎవరో మళ్ళీ తన జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఇంట్లో పచ్చడి రుబ్బుకుంటూ కూర్చుంటే అవకాశం ఎలా వస్తుంది? తన అదృష్టం కొద్దీ ఉద్యోగం వచ్చింది అని సంతోషపడింది. ఫతిమా తల్లి రజియా స్నేహశీలత, అభిమానం, ఆదరణ మరింతగా ఆమెను ఆకట్టుకుని తను ఆమె దగ్గర ఉద్యోగం చేస్తున్నానన్న భావనతో కాక ఆమె బాధ్యతలు కూడా సంతోషంగా తన మీద వేసుకుని
చెప్పినవి చెప్పనివి కూడా చేసేది కమల. కమల జీవితం ఓ గాడిన పడినందుకు కాంతమ్మ వెంకట్రావు గారు ఆనందించారు. ఇద్దరు కూతుళ్ళ సంపాదనతో ఇంట్లో ఆర్థిక చిక్కులు కాస్త తగ్గి ప్రతిదానికి వెతుక్కునే అవస్థ తగ్గింది. ఇప్పుడు ఇంకా ఆయనని ఎదుర్కొంటున్న సమస్య వసంత, మాలతి ఇద్దరు పెళ్లికి ఎదిగి కూర్చున్నారు. ఇద్దరు పెళ్లిళ్ళు ఎంత తక్కువలో చేయాలన్నా చెరో 15,000 ఖర్చు పెట్టాలి. ప్రసాద్ అత్తగారు ఇస్తానన్నా 50,000 ఇస్తారా? ఇస్తానని ఆ డబ్బుతో పెళ్లిళ్ళు పేరంటాలు జరుగుతాయని ఆశ పెట్టుకున్నాడు. కానీ చూస్తే వాళ్ళు డబ్బిచ్చేలాగా కనబడడం లేదు. కొడుకు బొత్తిగా ఇల్లరికపు అల్లుడైపోయాడు. వాడిని చూస్తే వాడు సంతోషంగా ఉన్నట్టు లేడు. మెడల్లో ఉన్న కారులో తిరుగుతున్న కొడుకు మొహం కడగా సంతృప్తితో ఆనందంతో ఉండడం ఆయన కంటపడలేదు. అలాంటి వాళ్ళని డబ్బిమ్మని ఎలా అడగడం? అడగందే అమ్మన్నా పెట్టదు. నెలకింత అని ఎలాగో ఇవ్వడం లేదు. కనీసం పెళ్లిలో ఇస్తామన్నా డబ్బన్నా పుచ్చుకుని ఇమ్మనండి. మెడ మీద తలకాయ ఉన్న మగాడికి కట్నం ఇచ్చి కాళ్ళు కడుగుతున్నారు. అలాంటిది అవిటి పిల్లని చేసుకున్నందుకు ఆ మాత్రం కట్నం ముట్టజెప్పడం అబ్బరం ఏమిటి? తిన్నగా వియ్యంకుడిని అడగండి అంది కాంతమ్మ తీవ్రంగా. తిన్నగా వియ్యంకుడిని అడగకపోయినా కొడుకోసారి ఇంటికి వచ్చినప్పుడు మనసులో మాట నసుకుతూ బయటపెట్టాడాయన. ప్రసాద్ మొహం లానమైంది. లత సంగతి తెలిసాక 50,000 కాదు కదా, 50 రూపాయలు అడగడం కూడా రాబట్టడం కూడా ఎంత కష్టమో అర్థమయ్యి తండ్రికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక నల్లబడిన మొహాన్ని దించుకుని అడుగుతా మావగారిని అని మాత్రం అనగలిగాడు. గట్టిగా అడగరా, ముందు ఇంత ఇస్తాం అంత ఇస్తామని ఆశపెట్టి వట్టి చేతులు చూపించారు. నిక్షేపం లాంటి కుర్రాన్ని ఇల్లరికం పంపుకున్నాము. ఈ డబ్బుకి ఆశపడి అడుగు, ఆయనంతటా ఆయన ఇస్తారన్నదేగా అంది కాంతమ్మ. ప్రసాద్ తల మరింత వంగిపోయింది. తల మాత్రం ఊపాడు. హలో మిస్ వసంత, ఏమిటి బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? రండి, కారెక్కండి, దారిలో డ్రాప్ చేస్తాను. బస్ స్టాప్లో నిల్చున్న వసంతని చూసి కారాపాడు ఆమె బాస్. వసంత గాబరాతో తబ్బిబ్బవుతూ, అబ్బే ఎందుకు సార్, బస్ వచ్చేస్తుంది, మీకెందుకు శ్రమ తడబడుతూ అంది. బాస్ నవ్వుతూ, శ్రమేముంది, కారు ఎక్కకపోయినా నడపాలిగా అన్నాడు అదోలా చూస్తూ. కమాన్ రండి, ముందు సీట్ తలుపు తెరుస్తూ అన్నాడు. వసంతకి వేగంగా గుండెలు కొట్టుకున్నాయి. తను ఎప్పుడు ఆలోచించే సంఘటన ఎదురైనా ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక కారులో ముడుచుకుని కూర్చుంది. ఎన్నిసార్లో అనుకుంది తను అలా బస్టాప్లో నిల్చుంటే బాస్ లిఫ్ట్ ఇస్తాడని. తను మనోహరంగా చూస్తూ థ్యాంక్స్ అంటూ దజ్జాగా నడిచి వచ్చి సీట్లో కూర్చుని నవ్వుతూ, థ్యాంక్స్ సార్, ఒక్కరోజైనా బస్ కోసం వెయిట్ చేసే బాధ తప్పించారు అంటుంది. కారులో వెళ్తుంటే అతను తనని ఎన్నో విషయాలు అడుగుతాడు. ఈలోగా ఓ పెద్ద హోటల్ ముందు కారు ఆపుతాడు. తనని అడగకుండానే కమాన్ వసంత, కాఫీ తాగి వెళ్దాం అంటూ పిలిచి కాఫీతో పాటు ఏవేవో ఆర్డర్ చేస్తాడు. తింటున్నంతసేపు తన వంకే మింగేసాట్టు చూస్తుంటాడు. తన సిగ్గుతో కళ్ళు వాల్చుకుంటుంది. మరో రోజు సినిమాకి టికెట్లు బుక్ చేశాను రమ్మంటాడు. ఇంకో రోజు పుట్టినరోజుకి పెద్ద పార్టీ ఇస్తూ ఆఫీసులో తనొక్కరితోనే పిలుస్తాడు. ఇలా రకరకాలుగా ఊహించిన తను ఆ పరిస్థితి నిజంగా వచ్చేసరికి ఎందుకు తడబడుతుంది? చాచా, ఎప్పుడు కారెక్కని పైతులా అలా కూర్చుందేమిటి? దజ్జాగా విండో మీద చేయి పెట్టి కూర్చోవాలి. హలో, ఏమిటలా కూర్చున్నారు? మాట్లాడండి, ఇది ఆఫీస్ కాదు బాస్లా ట్రీట్ చేయడానికి చనువుగా అన్నాడు. ఎంత మంచివాడు, బాస్ లాంటి అందగాడు, ధనవంతుడు తనలాంటి మామూలు స్టెనోతోటి ఎంత మర్యాదగా అభిమానంగా మాట్లాడుతుంటే తనంటే ఇష్టం అన్నమాటే కదా. తను అతన్ని ఆకర్షించే ఉండాలి. ఇలాగే ఆరంభించిన పరిచయం కొన్నాళ్లకి ప్రేమగా మారుతుంది. ఎన్ని పుస్తకాలలో ఎన్ని సినిమాలలో జరిగిందో ఇలాగా. తను మరీ ముడుచుకుపోకుండా ధైర్యంగా చొరవ చెయ్యాలంతే. ఏం మాట్లాడాలి? సమయానికి ఒకటి గుర్తురాందే, కర్మ. ఉత్తినే కూర్చుని కలలు కంటుంది కానీ సమయానికి ఏం చేయాలో తోచదు కదా. వసంత ధైర్యం తెచ్చుకుని అతని వంక చూసి నవ్వింది. గుడ్, అలా ఉండాలి. ముడుచుకుపోయే ఆడవాళ్ళంటే నాకు చిరాకు. ఫ్రీగా చలాకీగా ఉండాలి. మీరందుకే నాకు నచ్చారు అన్నాడు. వసంత గుండెలు ఒక్క క్షణం ఆ కాంప్లిమెంట్కి కొట్టుకోవడం మానేసింది. అతనికి నచ్చిందని చెప్పాడు. ఆ చెప్పడం ఎంత నాజుగ్గా చెప్పాడు. థ్యాంక్స్ సార్, మీరంత మంచివారని. ఇంత ఏమిటి ఇంత చెప్పండి నవ్వాడు. వసంత ముసిముసి నవ్వును నవ్వింది. వసంత గారు, ఏమిటి మీలో మీరే నవ్వేసుకుంటున్నారు? బస్సు వస్తుంది పదండి. చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి తనలో తను నవ్వుకుంటున్న వసంతని విచిత్రంగా చూస్తూ బస్సు వస్తుంటే పిలిచాడు మూర్తి. వసంత ఉలిక్కిపడింది. ఎదురుగా మూర్తి మొహం చిట్లించింది. ఇది ఊహేనా? చక్కటి ఊహా చిత్రాన్ని భగ్నం చేసిన మూర్తి మీద కోపం ముంచుకు వచ్చింది. ఛీ, ఈ జిడ్డు మొహంగాడొకడు ఎక్కడ వెనకాలే ఉంటాడు. కర్మకాలి వాడిల్లు తమ వీధిలోనే ఉండాలా? ఈ బస్సుల కోసం వెయిట్ చేసి చేసి విసుగు పుడుతుంది. కార్లలో జమ్మని పోయేవాళ్ళు కాస్త లిఫ్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది.
అంత పెద్ద కారులో బాస్ ఒక్కడూ వెళ్ళకపోతే తమని కాస్త ఎక్కించుకుంటే ఏం పోతుంది? పరిచయం పెరిగాకే లిఫ్ట్ ఇస్తారు. ఏది ఇంకా తను కొత్తగా జాయిన్ అయింది కదా, ముందు నుంచే చనువు ఎలా చూపిస్తాడు? తనని తాను నమ్మించుకుంటూ బస్సు ఎక్కింది వసంత. ఇంటింటి కథ 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.